హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2 కహాని సంగ్రహలో థర్డ్ లెసన్ కుత్తే కి పూంచ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 71లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. కుత్తే కి పూంచ్ మీన్స్ డాగ్స్ టెయిల్. అసలు ఈ స్టోరీ చాలా ఫనీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. किसी देश में एक अमीर आदमी रहता था. उसके यहाँ बहुत नौकर चाकर थे. सभी नौकर उस अमीर के बहुत डरते थे और अपना अपना काम दिल लगाकर बड़े मेहनत से करते थे. लेकिन वह आदमी कभी किसी से संतुष्ट नहीं था. वह समझता था कि सब नौकर बड़े ही सुस्त है, कोई भी जल्दी जल्दी काम नहीं करता. मेहनती नौकर की खोज में उसने कई बार नौकर बदलने पर भी తృప్తి नहीं हुआ. సో ఒక ఊరిలో ఒక రిచ్ పర్సన్ ఉండేవాడు. అతని దగ్గర చాలా మంది సర్వెంట్స్ ఉండేవారు. వాళ్ళందరూ అతనికి చాలా భయపడిపోయేవారు. అండ్ ఆ ఇంట్లో పనులన్నీ కూడా ఎంతో గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేసి వాళ్ళు చేసేవారు. అయినా సరే ఈ రిచ్ పర్సన్కి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అతను ఎప్పుడు ఏమనుకునేవాడంటే తన దగ్గర ఉన్న సర్వెంట్స్ అందరూ వెరీ లేజీ అని, వాళ్ళు సరిగ్గా చేయట్లేదని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న నౌకర్లందరినీ కూడా మారుస్తూ ఉండేవాడు. అమీర్ అబ్ చింతా మే పడా. ఉస్కో కోయి रास्ता दिखाई नहीं पड़ा. उसने निश्चय कर लिया कि अब ईश्वर से प्रार्थना करूंगा. तब बड़ी देर तक ईश्वर के ध्यान में लगा रहा. ध्यान में वह इस तरह डूब गया कि खाना पीना भी भूल गया. సో ఒక నౌకర్ కోసం, మంచి నౌకర్, అది కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టి పనిచేసే నౌకర్ కోసం స్వయంగా ఇతను లార్డ్ విష్ణు, లార్డ్ శివ కోసం పూజ చేసేసాడనమాట. సో పూజ చేసి తపస్సు చేసి ఒక నౌకర్ని పొందాలనుకున్నాడు. ఫుడ్ అండ్ ఏది కూడా అన్నీ మర్చిపోయి అతను ఎంత ఇదిగా తపస్సు చేశాడంటే సాక్షాత్తు శంకరుడే ప్రత్యక్షం అయిపోయాడనమాట. ईश्वर ने उसकी प्रार्थना सुनी. उन्होंने सोचा कि अच्छा है, अब इसके साथ एक अच्छी तमाशा ही करे. फिर उन्हें उस अमीर आदमी को दर्शन दिया और कहा, बेटा मैं तुम्हारे प्रार्थना से खुश हूँ, बोलो तुमको क्या चाहिए. సో దేవుడికి కూడా చాలా నవ్వు వచ్చింది. వీడు పిచ్చివాడు, లేకపోతే అంతమంది మంచి నౌకర్లు ఉంటే కూడా పిచ్చాశాలు వేస్తున్నాడు, వీడు తిక్క రోగం కుదర్చాలి అనుకొని దేవుడు కూడా అతనికి ప్రత్యక్షమయ్యి, నాయన నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారనమాట. अमीर ने ईश्वर को नमस्कार किया और कहा, मुझे एक ऐसे नौकर दीजिए जो बहुत फुर्तीला हो और सब काम जल्दी जल्दी पूरा कर सके. ఈశ్వర్ తదాస్తు कहकर గాయబ్ హో గయా. సో ఓ గాడ్, నాకు ఎలాంటి నౌకర్ కావాలి అంటే నేను ఏది చెప్పినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేసి అంత గొప్ప నౌకర్ కావాలి అన్నాడనమాట. ఓరి పిచ్చోడా అని చెప్పేసి దేవుడు కూడా సరే నీ కర్మ కానీ తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయారు. थोड़ी देर के बाद अमीर आदमी के सामने एक मोटा ताजा भूत कहीं से आकर खड़ा हो गया. उसने अमीर आदमी को प्रणाम करते हुए कहा, हुजूर मुझे भगवान ने आपके पास काम करने के लिए भेजा है. मैं आपको आदेशों को जल्दी जल्दी पूरा कर दूंगा. मुझे ना भोजन चाहिए ना वेतन, लेकिन आपको मुझे लगातार काम देते रहना होगा. अगर आप काम नहीं दे सकेंगे तो मैं आपको पकड़कर खा जाऊंगा. సో కొంచెం టైం తర్వాత అతని ముందు చక్కగా లావుగా ఎత్తుగా ఉన్న ఒక భూతం వచ్చి ప్రత్యక్షమైందనమాట. ఓ మై లార్డ్, మీకోసం లార్డ్ శివ నన్ను పంపించారు. మీరు ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తాను. నాకు భోజనం వద్దు, డబ్బులు వద్దు, ఏమి వద్దు. కానీ మీరు నాకు గనక పని చెప్పలేదో నేను మిమ్మల్ని పట్టుకొని తినేస్తా అని చెప్పిందనమాట. अमीर ने नए नौकर को काम देने लगा. नौकर हर एक काम को बातों की बात में पूरे कर देते थे और फिर काम मांगता था. यहाँ तक कि उस नौकर ने अमीर आदमी के लिए
कई बड़े बड़े महल बनवाया दिया और उसका खजाना रुपये पैसे से पूरी तरह भर दिया। इधर अमीर आदमी को हर दम यही सोचता रहना पड़ता था कि अब नौकर को कौन सा काम दो। अब वह नौकर से तंग आ गया था और उसने अपने लालच पर उसको बहुत दुख होने लगा। సో ఆ కొత్తగా వచ్చిన భూతం ఏం చేసింది, ఈ అమీర్ ఆద్మీ ఏ పని చెప్పినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. వీడు ఏ పని చెప్పాలా అని ఆలోచించుకునే లోపే ఆ భూతం ఆ వర్క్ని కంప్లీట్ చేసేసేదనమాట. కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ కట్టేసింది. ఆ ఖజానాని రూపాయలతో, డబ్బులతో, నగలతో నింపేసిందనమాట. అసలు ఈ అమీర్ ఆద్మీకి ఎంత విసుగొచ్చేసిందంటే అనవసరంగా నేను దేవుడిని వరం కోరుకున్నాను రా బాబు అని తల పట్టుకున్నాడనమాట. సో అంతగా తన యొక్క గ్రీడీ మీద తనే బాధపడ్డాడనమాట. एक दिन अमीर आदमी भूत को कोई काम ना दे सका, फिर वह भूत मालिक को ही खाने को तैयार हो गया। तब तो वह उससे डरकर भागने लगा और भूत उसके पीछे करने लगा. సో ఒకరోజు ఎంత ఆలోచించినా ఏ పని కనిపించలేదన్నమాట అమీర్ ఆద్మీకి. ఇంకా అది వాడిని తినేయడానికి దాని వెనకాల పరిగెత్తాడు. ఇద్దరు కూడా రన్నింగ్ రేస్ పెట్టుకున్నారనమాట. ఆ రిచ్ పర్సన్ ముందు పరిగెడుతుంటే ఈ భూతం వెనకాల పరిగెడుతూ ఉందన్నమాట. भगवान का नाम लेकर वह भागता रहा. भागते भागते अमीर की नजर एक कुत्ते पर पड़ी. कुत्ते को देखते ही अमीर को एक उपाय सूझ पड़ा. वह रुक गया और जब भूत पास आया तब उसको आज्ञा दी, जाओ इस कुत्ते की ढेड़ी पूंछ सीधा करो. भूत ने कुत्ते को पकड़ा और उसकी पूंछ सीधा की, लेकिन जैसे ही पूंछ हाथ से छूटा वह फिर टेढ़ी हो गई. भूत ने लाख कोशिश की पर सब फिजूल. भला कुत्ते की पूंछ कहीं सीधा हो सकती है. సో వీడు పరిగెడుతూ దేవుడా నన్ను రక్షించు అనుకుంటూ రోడ్డు మీద పడి పరిగెత్తాడనమాట ఆ రిచ్ పర్సన్. కొంచెం దూరం వెళ్ళంగానే అతనికి అక్కడ ఒక డాగ్ కనిపించింది. వాడికి వెంటనే ఒక మంచి ఐడియా వచ్చిందనమాట. ఆ భూతం వచ్చేసింది కదా, అది వచ్చేదాకా ఆగి, ఆ భూతమా ఆగు, అక్కడ కుక్క ఉంది చూసావా, దాన్ని తీసుకురా, దాని తోక ఉంది, అది వంకరగా ఉంది, దాన్ని స్ట్రైట్ చేయని చెప్పాడనమాట. అప్పుడు ఆ భూతమో సింతేనా, నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి ఆ కుక్కని తీసుకొచ్చి దాని తోకను పట్టుకొని గట్టిగా లాగింది. అది స్ట్రైట్ అయింది. సరే స్ట్రైట్ అయిపోయింది కదా అని వదిలేసింది. అది మళ్ళీ రౌండ్ అయిపోయింది అనమాట. ఇది లాగడం, అది మళ్ళీ రౌండ్ అయిపోవడం, ఇది లాగడం, రౌండ్ అయిపోవడం. దాని తోక ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఉంటుందా? కొన్ని బ్రీడ్స్ యొక్క డాగ్స్ టైల్స్ ఎప్పుడు రౌండ్గానే ఉంటాయి. మనం ఎంత స్ట్రైట్ చేద్దామన్నా అవి అవ్వవు. వీడి ఇంకా విసుగుపోయి నా వల్ల కాదు బాబోయ్ నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ భూతం పారిపోయింది. वह बहुत बड़ा लज्जित हुआ. वह अपने मालिक से आज्ञा लेकर अपनी जगह चला गया. फिर उस दिन से अमीर आदमी अपने मेहनती नौकर के कार्य से बहुत संतुष्ट होकर रहने लगा. సో ఆ భూతం ఎప్పుడైతే పారిపోయిందో వాడికి బుద్ధి వచ్చిందనమాట. తన దగ్గర హార్డ్ వర్క్ చేసే సర్వెంట్స్ అందరినీ కూడా ఇంకా రెస్పెక్ట్గా చూడడం మొదలుపెట్టాడు. వాడికి కావాల్సినవన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా సరే మనం మన దగ్గర ఉన్న వాటితో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా కాకుండా నాకు అది కావాలి ఇది కావాలని అత్యాస పోయామనుకోండి, ఇలాగే ఎట్ లాస్ట్ బాధలు పడాల్సి వస్తుందన్నమాట. సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. తన దగ్గర ఏదో ఉంది, వాడి దగ్గర ఏదో ఉంది, వద్దు. దాని వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకే తెలుసు, మనకేం తెలుసు. మన దగ్గర ఉన్నది మనం ప్రశాంతంగా ఉంచుకుందాం. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ కుత్తేకి పూంచ్. ఈ లెసన్లో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 షార్ట్ క్వశ్చన్స్. ఈ 4 షార్ట్ క్వశ్చన్స్తో పాటు కింద ఉన్న ఎస్సే ఆన్సర్ కూడా ఈ లెసన్లో చదవాల్సిందే. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, అమీర్ క్యో చింతా మే పడా. సో ఆ రిచ్ పర్సన్ ఎప్పుడు ఎందుకు సాడ్గా ఉండేవాడు? అమీర్ కో అపనీ ఇచ్చా కే అనుసార్ కోయి నౌకర్ నహీ మిలా, ఇస్లియే అమీర్ చింతా మే పడా. ఆ రిచ్ పర్సన్కి తన అనుకున్న క్వాలిటీస్తో ఉన్న సర్వెంట్ దొరకలేదు, అందుకని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడు. సెకండ్ క్వశ్చన్, భగవాన్ నే అమీర్ కో క్యా వరదాన్ దియా. వరదాన్ మీన్స్ కోరిక, ఏమి వరం ఇచ్చాడు, ఇతను ఏం కోరుకున్నాడు, భగవంతుడు ఏమి వరం ఇచ్చాడు. అమీర్ నే ఈశ్వర్ సే ఏక్ అచ్చే నౌకర్ की मांग करते हुए प्रार्थना की. जब भगवान उनके सामने आए तो उसने एक चुस्त एवं
फुर्तीला नौकर देने के लिए कहा। ईश्वर ने तथास्तु कहकर गायब हो गया। సో ఏం వరం ఇచ్చారు దేవుడు? చాలా స్ట్రాంగ్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పనిచేసేసే ఒక నౌకర్ని నీకు ఇస్తున్నాను అని వరం ఇచ్చారనమాట. భూత్ నే అమీర్ సే క్యా కహా. సో ఆ భూతం వచ్చి అమీర్తో ఏమని మాట్లాడింది? భూత్ నే అమీర్ సే కహా मैं आपके आदेशों का जल्दी जल्दी पूरा कर दूंगा. मुझे न भोजन चाहिए न वेतन, लेकिन आपको मुझे लगातार काम देना रहना चाहिए. अगर आप काम नहीं दे सकेंगे तो मैं आपको पकड़कर खा जाऊंगा. సో ఆ భూతం ప్రత్యక్షమై ఏం చెప్పింది? మీరు ఎప్పుడు కూడా నాకు వర్క్ ఇస్తూనే ఉండాలి. ఒకవేళ మీరు నాకు వర్క్ ఇవ్వలేదో నేను మిమ్మల్ని పట్టుకొని తినేస్తాను అని చెప్పింది అనమాట. फोर्थ वन, अंत में अमीर ने भूत को क्या काम दिया. ఇంకా విసిగిపోయిన ఆ అమీర్ పర్సన్, ఆ రిచ్ పర్సన్ ఆ భూతానికి ఏం వర్క్ ఇచ్చాడు? अंत में अमीर ने भूत को कुत्ते की पूंछ सीधा करने का काम दिया. కుక్కతో ఒక వంకరగా ఉంటుంది కదా, అది స్ట్రైట్ చేయి అనే పనిని ఇచ్చాడు. సో ఇవి మీ షార్ట్ క్వశ్చన్స్ నానా. షార్ట్ క్వశ్చన్స్ 4 చదవాలి, అలాగే ఈ లెసన్లో ఉన్న ఎస్సే ఆన్సర్ కూడా మీరు చదవాల్సిందే. సో लेट्स स्टार्ट विथ अवर ऐसे प्रोनाउंसिएशन. कुत्ते की पूंछ कहानी का सारांश लिखिए. किसी एक देश में एक अमीर आदमी रहता था. उसके यहाँ अनेक नौकर थे. सब नौकर दिल लगाकर काम करते थे, लेकिन अमीर किसी नौकर से संतुष्ट नहीं था. उसने भगवान से एक अच्छे चुस्त नौकर के लिए प्रार्थना की. भगवान ने एक मोटा ताजा भूत को नौकर के रूप में भेजा. भूत ने अमीर से कहा, मैं आपके आदेशों का जल्दी जल्दी पूरा कर दूंगा. मुझे न भोजन चाहिए न वेतन, लेकिन आपको मुझे लगातार काम देते रहना चाहिए. अगर आप काम नहीं दे सकेंगे तो मैं आपको पकड़कर खा जाऊंगा. अमीर अपने नए नौकर को काम देना शुरू किया. भूत सभी काम बहुत ही जल्दी पूरा कर देता था. अमीर आदमी को हर दम भूत को काम देने के संबंध में ही सोचते रहना पड़ा. एक दिन उसके पास कोई काम नहीं था, तो भूत अमीर आदमी को खाने के लिए तैयार हो गया. अमीर भूत से डरकर भागने लगा. आखिर अमीर भगवान से प्रार्थना करने लगा. उस समय अमीर की नज़र में एक कुत्ता पकड़ गया. कुत्ते को देखते ही अमीर को एक उपाय सूझा. अमीर ने भूत से कुत्ते की पूंछ को सीधा करने के लिए कहा. भूत ने कुत्ते की पूंछ सीधा करने गया, लेकिन बहुत प्रयास करने पर भी वह कुत्ते की पूंछ को सीधा नहीं कर पाया. आखिर थक कर वह भाग गया. फिर अमीर आदमी को अपनी गलती महसूस हुई. वह अपने मेहनती नौकरों के कार्यों से संतुष्ट होकर रहने लगा. So this is your essay answer. I hope you understand this lesson. Thanks for watching.